హలో అండి, వెల్కమ్ టు హోమ్లీ హౌస్ వైఫ్. దిస్ ఇస్ ప్రియా. సో ఈరోజు అయితే నేను మీషో నుంచి తీసుకొచ్చిన ట్రెండీ అండ్ పార్టీ వేర్ శారీస్ అండి. సో ఇవన్నీ శారీస్ అనమాట. చాలా అంటే చాలా బాగున్నాయి. అస్సలు మిస్ కాకండి, వీడియోని చివరి వరకు చూడండి. అండ్ ఫస్ట్ శారీ వచ్చి మనకి ఇది ఈ కలర్ కాంబినేషనే సూపర్ హిట్ కలర్ కాంబినేషన్ అండి. ఎన్ని సంవత్సరాలు అయిపోయినా సరే ఈ కలర్ కాంబినేషన్కి మాత్రం అసలు తిరిగే లేదనమాట. అలాంటి కలర్ కాంబినేషన్ ఇది. సో చూస్తున్నారా అసలు ఎంత బ్రైట్గా ఎంత బాగుందనండి. బార్డర్ వర్క్ ఇది. అండ్ శారీ పైన వైపు అంతా కూడా హాఫ్ అండ్ హాఫ్ అనమాట. పైన వైపు ఏమో ఆరెంజ్ ఇచ్చేసాడు, అండ్ అలానే కింద వచ్చి ఈ కలర్ చాలా బాగుంది కదండి. ఫ్యాబ్రిక్ వచ్చి మనకి షినాన్ ఫ్యాబ్రిక్ అండి. అండ్ ఇది మనకి అండర్ 800 రూపీస్లో వచ్చేస్తుంది అనమాట శారీ. అండ్ దీని బ్లౌజ్ పీస్ వచ్చి మనకి ఇట్లా ఇచ్చేసాడు. మొత్తం బ్లౌజ్ అంతా కూడా ఇదిగోండి ఇట్లా చెమ్కి ఏదైతే బార్డర్లో ఉందో సేమ్ అలానే హ్యాండ్స్కి ఇచ్చేసాడు. చూస్తున్నారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా. అసలు కలర్ చూస్తుంటేనే అబ్బా అనిపిస్తోంది, అంత బాగుంది. సో కావాల్సిన వాళ్ళు డెఫినెట్గా కొనుక్కోండి. చాలా అంటే చాలా బాగుంది. అండర్ 800లో మనకి మంచి పార్టీ వేర్ కలర్ఫుల్ శారీ అండి. సో ఈ బ్యూటిఫుల్ శారీ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉందండి. అసలు ఇన్స్టాలో మనకి బాగా ట్రెండ్ అయిన శారీ కలర్ కదా ఇది. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ బార్డర్ మనకి బోత్ సైడ్స్ కూడా అట్లా ఇచ్చేసాడు అనమాట. వన్ సైడ్ బార్డర్ ఉంటుంది అండ్ వన్ సైడ్ హాఫ్ అండ్ హాఫ్ ఆరెంజ్ అండ్ పింక్ షేడ్స్లో ఉంది. శారీ వచ్చి సింగిల్ పళ్ళు కూడా వేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చి ఇప్పుడు నేను కట్టుకున్న శారీ అండి. ఈ శారీ వచ్చి మనకి షిఫాన్ శారీ అనమాట. సో మొత్తం అంతా కూడా మనకి మోతీ వర్క్ ఇచ్చేసి అలానే ఇదంతా కూడా అంటించేశారు. ఇవన్నీ కూడా మనకి వర్క్ అనమాట. సో చాలా బాగుంది. అండ్ శారీ ఆల్ ఓవర్ అంతా కూడా ఇలాంటి బ్యూటిఫుల్ బుట్ట ఒకటి ఇచ్చేసారనమాట. మంచి ఫ్లవర్ ఇచ్చేసారు. అండ్ దీని ప్రైస్ వచ్చి మనకి 900 రూపీస్లో అనమాట. అండర్ 900 మనకి ఇంత మంచి పార్టీ వేర్ లుక్ శారీ వచ్చేసింది అనమాట. నేను నా దగ్గర ఉన్న బ్లౌజ్ ఏదో పేర్ చేసుకుని వేసుకున్నానులేండి. అండ్ మీరు చక్కగా వాడిచ్చిన బ్లౌజ్తో మనం పేర్ చేసుకుంటే ఇంకా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది శారీ అనేది. అండ్ ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఇచ్చాడండి. మొత్తం అంతా కూడా చిన్ని ఫ్లవర్ విత్ మోతీ వర్క్ అనమాట. చాలా బాగుంది కదండి. అండ్ ఈ కలర్ వచ్చి మనకి మెరూన్ అండి. మెరూన్కి నేవీ బ్లూ కలర్ బ్లౌజ్ ఇచ్చాడనమాట. సో వీడియోలో కొంచెం పింక్ షేడ్లో కనిపిస్తుంది కానీ అది బయట మంచి మెరూన్ అనమాట. బాగా డార్క్ మెరూన్. సో బ్రైట్ కలర్స్ డార్క్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి ఈ శారీ చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ శారీ వచ్చి మనకి జిమ్మిచూ శారీ అండి. ఇవి చాలా ట్రెండ్ అవుతుంది. అండ్ ఆన్లైన్లో కూడా చాలా అసలు ఎంత క్రేజ్ ఉందంటే ఈ ఎంబ్రాయిడరీ అండ్ ఇదంతా కూడా మనకి చిప్ వర్క్ అనమాట. ఇది మెషిన్ ఎంబ్రాయిడరీ అండి. చాలా అంటే చాలా బాగుంది. కలర్ కూడా చూసారా ఎంత బాగుందో. అసలు కరెక్ట్గా దీనికి మ్యాచ్ అయ్యే బ్లౌజ్ పేరప్ చేసి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇదిగోండి ఈ శారీలో మనకి చాలా కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయండి. అండ్ మనకి 800 రూపీస్లో ఇంత మంచి కలర్ఫుల్గా అసలు జిమ్మిచూ ఫ్యాబ్రిక్లో ఇంత మంచి వర్క్తో వస్తుంది. సో కావాల్సిన వాళ్ళకి మాత్రం డెఫినెట్గా పర్చేస్ చేసుకోండి. సో చూస్తున్నారు కదండి బ్లౌజ్ ఎంత బ్యూటిఫుల్గా ఇచ్చాడో. మనకి బోల్డ్ అని బంచెస్ ఆఫ్ ఫ్లవర్స్ ఇచ్చాడనమాట విత్ ఎంబ్రాయిడరీ వర్క్. అండ్ అలానే మొత్తం శారీ అంతా కూడా మనకి 2 రోస్లో ఇచ్చాడు బంచెస్ అనేవి. అండ్ పళ్ళుకు మన ఫుల్ ఆల్ ఓవర్ ఇచ్చేసాడండి బంచెస్. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. సో శారీకి బ్లౌజ్ పీస్ అండి. బ్లౌజ్ పీస్కి సో వెనకాలంతా కూడా మనకి బక్రం వేసి స్టిచ్ చేశారనమాట. మనం బ్లౌజ్ స్టిచ్ చేయించుకునేటప్పుడు ఆ టైలర్స్ తీసేస్తారులేండి. సో చూస్తున్నారా ఎన్ని బంచెస్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయో బ్లౌజ్ పీస్లో. చాలా బాగుంది. అండ్ అలానే పళ్ళు కూడా మంచిగా ఇచ్చేసాడనమాట బంచెస్ అన్నీ. చాలా బ్యూటిఫుల్గా ఉందండి శారీ మాత్రం. కావాల్సిన వాళ్ళు మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి. చాలా అంటే చాలా బాగుంది శారీ. అండ్ నెక్స్ట్ శారీ వచ్చి అండి మనకి ఇది డైలీ వేర్కైనా బాగుంటుంది. దీనికి కనుక మంచి బ్లౌజ్ని మనం పేర్ చేసుకుని వేసుకుంటే
చాలా చాలా బాగుంటుందండి. అండ్ మన డ్రెస్సులకైనా సరే ప్లెయిన్గా ఫ్రాక్స్ కానీ అట్లా కూడా యూజ్ చేసేసుకోవచ్చు. ఇది షిఫాన్ ఫ్యాబ్రిక్ అనమాట. డైలీ వేర్కి మనకి అండర్ 400 రూపీస్లో వచ్చేస్తుందండి. ఇది ఫ్యాబ్రిక్ అయితే అసలు ఎంత బాగుందో తెలుసా, భలే సాఫ్ట్గా ఉందన్నమాట చాలా. ఇదిగోండి మీకు తెలుస్తుంది కదా టెక్స్చర్ అది. సో ఇలా ఉంది, చాలా అంటే చాలా బాగుంది. అండ్ దీని బ్లౌజ్ వచ్చి మనకి ఇదిగోండి ఇట్లా ఇచ్చాడు అనమాట. చికెన్ కర్రీ మనకి ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది కదండి. సో ఇది కూడా అండి ఫ్యాబ్రిక్ అసలు ఫీల్ ఎంత బాగుందో, బ్లౌజ్ కూడా అసలు నాకైతే చాలా నచ్చింది. పెట్టుబడులకైనా వాడుకోవచ్చు మనం చక్కగాను. ఫ్రాక్స్ కుట్టించుకొని లేదా మనం చక్కగా ఏదన్నా మన దగ్గర ఉన్న బ్లౌజ్ పీస్ ఏదన్నా పేర్ చేసుకుని వేసుకున్నా చాలా అంటే చాలా బాగుంటుంది. శారీ మొత్తం అంతా కూడా ప్లెయినేనండి, కానీ పట్టుకుంటే ఫీల్ మాత్రం చాలా చాలా బాగుంది. అంటే ఈ శారీలో కూడా మనకి కలర్ ఆప్షన్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఇది వచ్చి ప్లెయిన్ అయినా సరే నేను ఒకసారి శారీ చూపిస్తున్నానండి. బికాజ్ ఎందుకంటే అది ట్రాన్స్పరెన్సీ 1 లేయర్లో వేస్తే ఎలా ఉంది అనేది మనకి లుక్ చూసుకోవడం కోసం అని చెప్పనమాట. అండ్ నెక్స్ట్ శారీ వచ్చి మనకి అసలు ఇది ఎంత ట్రెండ్ అయిందంటే అసలు ఈ ఫ్లోరల్ అనేది ఇంకా ఇప్పటికి కూడా ట్రెండ్ అవుతూనే ఉందండి. దీంట్లో ఈ ప్యాటర్న్లో ఇంకా గోల్డ్ కలర్లో వచ్చినాయి, టిష్యూస్లో వచ్చాయి. సో చూస్తున్నారా అసలు ఎంతో, ఇంకా బ్లాక్కి అసలు తిరిగే లేదు కదండి. బ్లాక్ అండ్ వైట్ అసలు నాకు 2 కలర్స్ చాలా ఇష్టం అనమాట. సో వీటికి మనకి అసలు తిరిగే ఉండదు. అండ్ ఇది వచ్చి మనకి జార్జెట్ అండి ఫ్యాబ్రిక్ వచ్చి మనకి. అండ్ ఇంత బిగ్ బార్డర్ వచ్చిందని కదా. సో బోత్ సైడ్స్ కూడా ఇలానే ఉంటుంది. శారీ అయితే చాలా అంటే చాలా బాగుందండి. ఈ శారీ అయితే అసలు ఎలా ఉందంటే జస్ట్ ఆ బ్లౌజ్ని మనం మంచిగా స్టిచ్ చేయించుకొని జస్ట్ నార్మల్గా వేసుకుని వెళ్ళిపోయినా సరే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట. అంత బాగుంది శారీ అయితే. జస్ట్ అసలు చూడగానే మనం వావ్ అనిపించేలాగా ఉంటుంది. శారీ మాత్రం కట్టుకుంటే డెఫినెట్లీ ట్రై చేయండి. సో దీని బ్లౌజ్ వచ్చి మనకి అంతా కూడా ఎంబ్రాయిడరీ చూస్తున్నారా ఎంత బాగుందో. ఇలాంటివి ఏంటంటే మనం కుట్టి చేసుకుంటే హ్యాపీగా ఇలాంటివి చాలా వాటి మీద వేసేసుకోవచ్చండి. ఆల్ ఓవర్ ఎంబ్రాయిడరీ ఉంది కదా. సో ఇలాంటివన్నీ కూడా మనకి వేరే వాటి మీద కూడా యూజ్ అయిపోతాయి అన్నమాట బ్లౌజెస్ అనేవి. అండ్ చాలామంది ఏమనుకుంటారంటే ఈ కట్ వర్క్స్ అవి వస్తున్నాయి కదా. సో ఈ కట్ వర్క్స్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు మిషన్కి దేనికే పెట్టాలి కదండి. సో ఆ పెట్టాల్సి వచ్చినప్పుడు ఇదంతా కూడా వాళ్ళు డ్యామేజ్ అనుకుంటున్నారనమాట చాలామంది. కాదండి, వాళ్ళు దేనికైనా పెట్టి కదా ఈ వర్క్ చేయాలి. సో ఆ వర్క్ చేయాల్సి వచ్చినప్పుడు సో కొంచెం ఇక్కడ ఈ ఫ్యాబ్రిక్ అనేది ఇలాగే అయిపోతుందన్నమాట. వాళ్ళు ఎక్కడి నుంచి అయితే ఎంబ్రాయిడరీ స్టార్ట్ చేస్తారో సో అలా ఎంబ్రాయిడరీ స్టార్ట్ చేసే ముందు కొంచెం ఫ్యాబ్రిక్ ఇలానే ఉంటుందండి. మనం ఎన్ని ఇలాంటి కట్ వర్క్స్ ఉన్నవి ఎన్ని వేలల్లో మనం తీసుకున్నా సరే ఇది మాత్రం కామన్గానే ఉంటుందన్నమాట. సో ఇదేమి డ్యామేజ్ కాదు అసలు. మనం డ్యామేజ్ అని అనుకోవడానికి అసలు లేదు. బికాజ్ వాళ్ళు వర్క్ చేయడానికి ఇంకో మార్గం ఉండదు కాబట్టి. ఓకేనా. సో కావాల్సిన వాళ్ళు మాత్రం డెఫినెట్గా ట్రై చేయండి. చాలా బాగుంది అసలు. సింగిల్గా జస్ట్ ఇట్లా వేసుకున్నా సరే అనిపిస్తుంది, అంత బాగుంది శారీ. ఫ్యాబ్రిక్ కూడా మంచి ఫాలింగ్ ఫ్యాబ్రిక్ కాబట్టి చాలా బాగుంటుందండి మంచిగా. సో కావాల్సిన వాళ్ళు మాత్రం డెఫినెట్గా ట్రై చేయండి. సో ఈ రోజుకి ఇదేనండి వీడియో. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.